నేను కూడా 15 సంవత్సరాల నుంచి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ప్రతిరోజు కాన్ఫరెన్స్ ఉంటుంది. మీరు జై గోమాత అని పెడితే అక్కడ లింక్ వస్తుంది. మీకు ఏ సమస్య ఉన్నా ప్రకృతిలో మాకు నేర్పించిన దాన్ని మేము ఆదర్శంగా ఆచరిస్తూ మీకు చూపిస్తూ నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మంచి మంచి ఆలోచనలతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మాకు తెలియజేసింది ప్రకృతి, అది మీకు తెలియజేస్తాం తప్పకుండా. కాబట్టి దీన్ని నెల నెలా కూడా శిక్షణ పెడుతున్నాను 15 ఏళ్ళ నుంచి కూడా. మరి ఇలాంటి మహానుభావులు ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు మన వెంకట రామరాజు గారు ఎన్నో సంవత్సరాల నుంచి మిలిటరీలో రిటైర్డ్ అయినా కూడా ఎంతో ఉత్సాహంతో వ్యవసాయంతో డాక్టరేట్గా మననే అన్నగారు, మరి గంగాధర్ అన్నగారు 29 సంవత్సరాలు. ఈ విధంగా ఆదర్శ రైతు మన లక్ష్మీపతిరాజు గారని ఇప్పుడే మేము పేరు విన్నామండి. ప్రతి జిల్లాలో ఒక రైతును తయారు చేసి ఆ జిల్లా ద్వారాగా ఆ రైతును పరిచయం చేసి అండగా నిలబడాలనే ఉద్దేశం ఈరోజు మొదట నాంది పలుకుతున్నాం ఇక్కడి నుంచి. కాబట్టి ఎవరు కూడా నిరాశతో వెళ్ళొద్దండి. మనం వ్యవసాయం చేసి మన ఆరోగ్యం కాపాడుకోవాలి, మన కుటుంబానికి ఆదాయం చూపించాలి, మనం నివసిస్తున్న పంచభూతాలకు అనుకూలంగా వ్యవసాయం చేయాలి. ఇది మన నినాదం. దయచేసి మధ్యాహ్నం కూడా సెషన్ ఉంటుంది, ఎవరు వెళ్ళొద్దండి. ఎందుకంటే 15 సంవత్సరాల కృషి మీరు చాలా విషయాలు మా దగ్గర నుంచి మీరు తెలుసుకోవాలి. కావున మొట్టమొదటిగా మనకి సత్యసాయి జిల్లా నుంచి శశికళ గారు వాటర్ NGO నుంచి వచ్చారు. అమ్మ మీరు ఒక 2 నిమిషాలు మిమ్మల్ని పరిచయం చేసుకోండి. మీ ఉద్దేశం ఏమనేది, మళ్ళీ మీ ఉద్దేశాన్ని సత్యసాయి జిల్లాలో ఇందరం మేము ఎట్లా కలిసామో అట్లా మీరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. సత్యసాయి జిల్లా మొత్తం ఈ విధంగా ఒక్కరొక్కరిని ఎన్నుకుంటున్నాం. ఒక్కరే అంటే ఒక్కరే కాదు, జిల్లాకి చాలామంది ఉంటారు. సమయం వచ్చినప్పుడు ఇక్కడ అందుకే మీకు పరిచయం చేస్తుంటాం. ఎట్లా మీకు పరిచయం చేస్తున్నామంటే మన శ్రీనివాసరెడ్డి అన్న బ్యాక్ టు రూట్ ఛానల్, ఆమె ఏదో చెప్తే ఒక గ్రామంలో చెప్పచ్చు లేదా జిల్లాకి చెప్పచ్చు, కానీ మొత్తం ప్రపంచానికి అంతా పోతుంది బ్యాక్ టు రూట్. తిరిగి మళ్ళీ మనం ఆ రూట్ను మనం కూడా చేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఎవరు కూడా ఏం కూడా ఆలోచన చేయొద్దండి. మనం చేయాల్సింది గోమాత పవిత్ర ప్రాణం కాపాడి, భారతీయుల ఆరోగ్యం కాపాడి, కలియుగ దైవం ప్రకృతి రైతు అనే విధంగా మనం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఇక్కడ మొదటిగా నిర్మించాం. అమ్మగారు మీ పరిచయం చేసుకోండి. మీరు సత్యసాయి జిల్లాలో వెనుకడుగు వేయకుండా ముందడుగు వేసి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కాదు ప్రకృతి గోమాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీకు ఇస్తున్నాం. పరిచయం చేసుకోండి. తర్వాత మీరు అనర్గళంగా ఒక రోజంతా అక్కడ మాట్లాడే అవకాశం కల్పించాలి. ఇంతమంది సమావేశం పెట్టి మీరు టీచింగ్ ఇవ్వాలి. ఆ ఉద్దేశం మాది. 15 సంవత్సరాల కృషి మేము చేస్తున్నది. అందులో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ సమయం లేదనుకోవద్దండి, మాట్లాడలేదనుకోవద్దండి, పరిచయం చేసుకోవాలా. అక్కడ మీరు వెలుగొందాల ఆ జిల్లాలో. వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారములు. ఇక్కడ వచ్చిన రైతులు మనము ఒక వాలంటీర్స్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, మనము లీడ్ తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ నమస్కారములు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి దండాలు. నా పేరు శశికళ. నేను రైతులకు సంబంధించి ఒక 91 నుంచి నేను జాబ్ చేస్తూ ఉన్నా. 2011లో రిజైన్ చేసిన. ఎందుకు రిజైన్ చేసినానంటే నాకు జాబ్లో టైం కుదరదు. రైతులతోనే చేసిన ఆర్గానిక్ ఫార్మింగ్, రైతులకి బోర్లు ఇవ్వడము, తర్వాత రైతులకి ట్రైనింగ్స్ ఇవ్వడము, ఇదే సరిపోతుంది అన్ని జిల్లాలు. ఎక్కడ అంటే నేను పాంప్లెట్ చదివినా, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి సారు ఇచ్చిన పాంప్లెట్ చదివినాను. అంటే 97లో రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ ఆత్మహత్యలకి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలను ఎంపిక చేసుకొని మేము రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశము, తర్వాత నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఈ జిల్లాలలో మేము రైతులకి, సన్న చిన్నకారు రైతులకి బోర్లతో పాటు మోటారు, కరెంటు, పైప్ లైన్లు అన్నీ మేము ఇచ్చి అక్కడ ఉండి వాళ్ళకి ఆర్గానిక్ మీద పంటలు పండించేది మేము అప్పుడే స్టార్ట్ చేసినాము. అప్పుడే డ్రిప్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, తర్వాత వర్మీ కంపోస్ట్ కానీ, ఈ కషాయాలు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, ఎలాగా పొలాలకు వేసుకోవచ్చు అనేది మోడల్ ప్లాట్గా ప్రతి రైతుని ఎంపిక చేసుకున్నాం జిల్లాకి ఇంతమందిని అనేసి. కాబట్టి వాళ్ళతోనే స్టాల్స్ కూడా పెట్టిపించినాము. వాళ్ళు కొంతమంది రైతుల్ని మేము జపాన్కి కూడా పంపించాము, కెన్యాకు కూడా పంపించాము. రైతు బడులు ఏర్పాటు చేశాము. వారం వారం రైతులందరినీ కలిసే వాళ్ళము. 15 మంది మగవాళ్ళు,
15 మంది ఆడవాళ్ళు, అంటే జెండర్ ఈక్వాలిటీని మెయింటెనెన్స్ చేసాం మేము. ఆ విధంగా ఆడవాళ్ళు కూడా ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా నాకంటే చాలా బాగా మాట్లాడి ఇక్కడ ఉండే ఆ పేపర్లో శ్రీనివాసరావు రెడ్డి సార్ ఇచ్చిన పేపర్లో ఉండే అంశాలన్నిటినీ ఆడవాళ్ళు మాట్లాడి, ఆడవాళ్ళల్లో కూడా ట్రైబల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు మాట్లాడి సమస్యలను ఎత్తి చూపించారు. కాబట్టి ఆ రోజుల్లో ఇది ఆత్మహత్యల కోసము మేము ఎంతో కృషి చేసి ఆత్మహత్యలని చాలా పర్సెంటేజ్ ఈ 7 జిల్లాల్లో తగ్గించాము. ఎంతోమంది జిల్లాకు వచ్చి ఒక 30 మంది మేము పనిచేసాం. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మేము పనిచేసాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళల్లో ఇంజనీర్లు ఉన్నారు, జియాలజిస్టులు ఉన్నారు, తర్వాత మాలాంటి సోషల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ వచ్చి చేయగలగడం జరిగింది. తర్వాత 2011లో నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నాను, ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్గా. ఈ చెరువుల గురించి ఇప్పుడు మిషన్ కాకతీయ అని కేసీఆర్ పెట్టారు కదా, దానిలోకి వెళ్ళి, ఎందుకంటే మా పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి నేను అక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ప్రకాశం జిల్లా నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అనమాట. అక్కడ చేస్తూ ఉంటే నాకు టైం సండే కూడా నాకు కుదిరేది కాదు. మా పిల్లలేమో పెద్దోళ్ళు అయిపోయినారు, నేను ఎత్తుకోలేదు, వాళ్ళని ఏం చేయలేదు, వాళ్ళు చదువుకున్నారు, అన్నీ పెద్దోళ్ళు అయిపోయినారు. ఒకేసారి మా పాపకి అమెరికాకి జాబ్ వస్తే అదే రోజు పెళ్లి చూపులు కూడా కుదిరిపోయినాయి, పెళ్ళి అయిపోయింది, తెలంగాణకి ఇచ్చి పెళ్లి చేసేసినాము. ఇప్పుడు నాకు చాలా టైం కుదిరింది. ఇంకా ఆ జాబులంట, పిల్లల చదువులంట అవన్నీ లేవు, నేను జాబ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను ఏం చేయాలనుకున్నానో దానికోసమే 2000 మా పాప పెళ్ళి అయిన వెంటనే నేను రిజైన్ చేసేసి మా సొంత పొలం, నేను మా కొలీగ్స్ అందరూ అనంతపూర్లో, హైదరాబాద్లో ప్లాట్స్ కొన్నారు, నేను మాత్రము పొలాలు కొనుక్కున్నా. నా సొంతం, మా తండ్రి పొలం ఉండకూడదు, మా భర్త పొలం ఉండద్దు, నా పొలంలో నా ఇష్టం వచ్చినట్లు నేను వ్యవసాయం చేయాలి అని నేను 5 ఎకరాల పొలం కొనుక్కున్నాను. ఇప్పుడు నేను 5 ఎకరాల పొలంలో 4 ఏళ్ళ నుంచి స్ట్రగుల్ అవుతున్నాను. కానీ ఒక్క విషయం చెప్పాలంటే ఇంట్లో వాళ్ళే నన్ను జాబ్కి పోతే డబ్బులు సంపాదిస్తుంది అనేది ఉంది. మాకు బ్రదర్స్ లేరు, నేను మా చెల్లెలు కూడా బాగానే ఉంది, హైదరాబాద్లో ఉంటుంది. కానీ ఎందుకో నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయాలంటే చాలా స్ట్రగుల్ జరుగుతుంది ఫ్యామిలీలో. కానీ నేను ముందుకు పోవాలని చెప్పేసి విలేజ్లో ఉన్నాను, ఎవరు నాతో మాట్లాడట్లేదు, బంధువులు కానీ ఎవరే కానీ నేను మామిడి చెట్లు ఉన్నాయి, అవి ఆర్గానిక్ మామిడి చెట్లు ఎవరో కోసేశారు, 20 మాత్రమే పండ్లు ఇస్తున్నాయి, ఆ పండ్లు అందరూ తెంపుకుంటున్నారు, బాగా స్వీట్గా ఉన్నాయి మేము కొనేటివి కంటే ఇప్పుడు. అలాగే నేను ఆర్గానిక్ ఫార్మింగ్ మీద చేయడానికి వచ్చినాను. ఇప్పుడు సార్ వాళ్ళవి వీళ్ళు ఎస్పీకే వాళ్ళవి కూడా ఇప్పుడు కర్ణాటక కూడా మీటింగ్కి పోతున్నాను 4 days, 2, 3, 4, 5 తేదీలలో. అయితే ఇక్కడ ఈసారి నాగరాజ్ సారు నిన్న మొన్న చూశాను, నాకు ఒక NGO సార్ ఇది పెట్టారు, మీరు అక్కడికి వెళ్ళండి మీకు ఇంట్రెస్ట్గా ఉంది, వర్డ్స్ వాళ్ళు ఇస్తున్నారు అక్కడ అని చెప్పారు. సరే అని వచ్చాను నేను ఇక్కడికి. నా నెంబరా 7842887243 7842887243. నా కాదండి, నేను కొంచెము భక్తి కూడా ఎక్కువ నాకు. నేను అయోధ్యకు పోయి వచ్చినాను ఆ రోజు, విగ్రహ ప్రతిష్ట రోజు. అక్కడ కూడా మిల్లెట్స్ గురించి స్నాక్స్ స్టాల్ పెట్టామండి మేము. నాంపల్లిలో కూడా మేము మిల్లెట్స్ స్నాక్స్ స్టాల్స్ పెట్టామండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.